వెల్కమ్ టు నీతి కథలు మై ఛానల్. కథ పేరు ముగ్గురు స్నేహితులు. ఒక అందమైన చెరువు దగ్గర కుర్మా అనే తాబేలు ఉండేది. అది చాలా నెమ్మదిగా నడిచేది, కానీ దాని మనసులో చాలా కలలు ఉండేవి. కుర్మాకు ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు, హంస, సరస్ అనే రెండు కొంగలు. అవి ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగురుతూ ప్రపంచాన్ని చూసేవి. ఒకరోజు కుర్మా తన స్నేహితులతో, నేను కూడా మీలాగా ఆకాశంలో ఎగరాలని ఉంది, పైనుంచి ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని నా కోరిక అని చెప్పింది. హంస, సరస్ ఆలోచించాయి, కుర్మాకు ఎలా సహాయం చేయాలి అని ఒకదానితో ఒకటి మాట్లాడుకున్నాయి. అప్పుడు వాటికి ఒక మంచి ఆలోచన వచ్చింది. హంస కుర్మాతో, నువ్వు ఈ కర్రను గట్టిగా నోటితో పట్టుకోవాలి, మేము ఇద్దరం కర్రను పట్టుకుని ఎగురుతాము, కానీ నువ్వు ఒక్క మాట కూడా మాట్లాడకూడదు అని చెప్పింది. కుర్మా సంతోషంగా తల ఊపింది. అది గట్టిగా కర్రను పట్టుకుంది. హంస, సరస్ కర్రను పట్టుకుని నెమ్మదిగా పైకి ఎగిరాయి. వాళ్ళు ఆకాశంలో చాలా ఎత్తుకు ఎగిరారు. కుర్మా క్రింద ఉన్న ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోయింది. పొలాలు చిన్న చిన్న గీతల్లా, ఇల్లు చిన్న చిన్న పెట్టెల్లా కనిపించాయి. వావ్, ఎంత బాగుందో అని కుర్మా ఆనందంతో అరిచింది. అది మాట్లాడకూడదని మర్చిపోయింది. కర్ర దాని నోటిలోంచి జారిపోయింది. కుర్మా క్రిందకు పడిపోవడం మొదలుపెట్టింది. కానీ హంస, సరస్ చాలా వేగంగా క్రిందకు వచ్చి దానిని తమ రెక్కలతో పట్టుకున్నాయి. అవి కుర్మాను సురక్షితంగా చెరువు దగ్గరకు తీసుకొచ్చాయి. కుర్మా తన స్నేహితులకు కృతజ్ఞతలు చెప్పింది. కుర్మా తన స్నేహితుల మాట వినడం ఎంత ముఖ్యమో తెలుసుకుంది. అప్పటి నుండి వాళ్ళు ముగ్గురు సంతోషంగా కలిసిమెలిసి ఉన్నారు. ఈ కథలో నీతి ఏంటంటే, ఎవరు ఏం చెప్పినా వినాలి, చెప్పింది ఎందుకని ఆలోచించాలి. ఎలాంటి వీడియోల కోసం ఇప్పుడే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.